రైట్. మీకు పైథాన్ వచ్చినప్పుడు మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ అంటే పైథాన్ కొంచెం టచ్ ఉంది కాబట్టి పైథాన్ మీద నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ రెండు. ఒకటి పైథాన్ ప్లస్ డేటా సైన్స్, రెండవది పైథాన్ ప్లస్ జెన్ఏఐ. అయితే పైథాన్ ప్లస్ జెన్ఏఐ అనేది పూర్తిగా డెవలప్మెంట్కి సంబంధించింది. హైలీ డెవలపింగ్ స్కిల్స్, హైలీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి. అదే పైథాన్ ప్లస్ డేటా సైన్స్ అయితే మోర్ ఆఫ్ ఏ డేటా అనాలిసిస్ వర్క్ ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ వర్క్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ వర్క్ ఉంటుంది. సో పైథాన్ విత్ డేటా సైన్స్ లో ప్రోగ్రామింగ్, రిలేటివ్ ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ తక్కువ పైథాన్ జెన్ఏఐతో పోల్చుకుంటే. సో నువ్వు చెప్తున్న దాని ప్రకారం పైథాన్ విత్ డేటా సైన్స్ అనేది నీకు సెట్ అవుతుంది. ఎందుకంటే డేటా సైన్స్ లో ఫ్యూచర్ లో జాబ్స్ ఉన్నాయి, ఇంత హెవీ పైథాన్ రావాల్సిన అవసరం లేదు. ప్లస్ నీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా డేటా సైన్స్ నేర్చుకుంటే 3+ పెట్టుకుని బయటకు వెళ్ళడానికి మ్యాచ్ అవుతుంది. ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు డేటా అనలిస్ట్ కి ఫ్యూచర్ ఉందా? డేటా అనలిస్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ డేటా సైన్స్ లో భాగంగా నేర్చుకోండి. కానీ ఓన్లీ డేటా అనలిస్ట్ మీద వెళ్ళాలంటే కాంపిటీషన్ ఎక్కువ, జాబులు తక్కువ. ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిపోయిందో, జనాలు ఎక్కువైపోయారు, ఆటోమేటిక్ గా ఇచ్చే ప్యాకేజీలు తగ్గిపోతాయి. సో డేటా అనలిస్ట్ అనేది చెప్పండి. డేటా సైన్స్ నేర్చుకుంటే డేటా అనలిస్ట్ గా వెళ్ళొచ్చు. మా ఎక్స్పీరియన్స్ సూటబుల్ అవుతుందా? మరి సూటబుల్ అవుతుందండి. మీకు 3 years మీకు డేటా సైన్స్ విత్ డేటా అనలిస్ట్ కి మీ ఎక్స్పీరియన్స్ సూటబుల్ అవుతుంది, నీకు నాలెడ్జ్ సూటబుల్ అవుతుంది, ఫ్యూచర్ గ్రోత్ కూడా బాగుంటుంది. 2.7 years ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్. అదే 2.7 సరే. ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి డేటా సైన్స్ లో. ఫ్రెషర్స్ ఉన్నాయి, 1+ ఉన్నాయి, 2+ ఉన్నాయి, 3+ ఉన్నాయి. డెవాప్స్ అనేది ఓవర్ క్రౌడెడ్ స్పేస్. అంటే ఎక్కువ మంది ఆల్రెడీ నేర్చుకున్నారు, సో తక్కువ జాబులు ఉన్నాయి. అంటే 2016లో ఇదే క్వశ్చన్ అడిగితే డెవాప్స్ ఎక్సలెంట్ ఆప్షన్, 17లో ఎక్సలెంట్ ఆప్షన్, 18లో ఎక్సలెంట్ ఆప్షన్, 25లో కాదు. సో ఎప్పుడు కూడా ప్రతి సబ్జెక్ట్ కి టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ లో నేర్చుకోవాలి. ప్రజెంట్ టైమింగ్ దేనికి ఉందంటే జెన్ఏఐకి, డేటా సైన్స్ కి, సైబర్ సెక్యూరిటీకి టైమింగ్ నడుస్తుంది. సో మీకు వచ్చిన నాలెడ్జ్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి డేటా సైన్స్ సైడ్ వెళ్తే ఈజీగా సెటిల్ అవుతారు. మీకు ఒకవేళ కోడింగ్, కాంప్లెక్స్ కోడింగ్ కూడా పర్వాలేదు అనుకుంటే జెన్ఏఐ కూడా సూటబుల్ అవుతుంది. అదే సార్, కాంప్లెక్స్ కోడింగ్ చేద్దామని చెప్పేసి నేను జాంగో కూడా నేర్చుకుంటున్నాను. కానీ నాకు ఒక ఇంటర్న్షిప్ లాంటిది కావాలని చెప్పి ఆలోచన, ప్రాజెక్ట్ చేయాలి ఖచ్చితంగా, అంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలని ఆలోచన ఎక్కడ నాకు తెలియట్లేదు. ఇప్పుడు మీకు డేటా అనలిస్ట్ ప్లస్ డేటా సైన్స్ ప్లస్ జెన్ఏఐ ఈ కాంబోలోకి వెళ్తే సరిపోతారు మీరు.